ఇండియా ఒక్కటే దొరికిందా టారిఫ్ వేయడానికి? 50% టారిఫ్. ఫస్ట్ 25, ఆ తర్వాత 50, తర్వాత ఇంకా పెంచుతారంట. ఎప్పుడు ఇండియా గన క్రూడ్ ఆయిల్ పర్చేస్ చేయడం తగ్గించకపోతే ఎవరి నుంచి? రష్యా నుంచి. మనమైతే మన గవర్నమెంట్ అయితే అసలు తగ్గేదే లేదనేమో చెప్తున్నారు. పైకి అయితే ఏం కూడా మనకి లాస్ లేదు అనేమో అంటున్నారు. కానీ కాకపోతే ఒక్కసారి ఈ అసలు లాస్ ఎక్కడ అవుతుందో మీకు తెలుసా? ఒకసారి కోస్టల్ ఏరియాస్కి వెళ్ళి చూడండి. ఫిషరీస్ మనం ఎక్కువ ఏవైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నామో, వాల్మార్ట్, అమెజాన్, ఇంకా మిగిలిన మొత్తం ఏవైతే ఆన్లైన్ మార్కెటింగ్స్ ఉన్నాయో అమెరికన్ బేస్డ్, అవన్నీ కొనడం మానేసాయండి లిటరలీ మన ప్రోడక్ట్స్. ఇవన్నీ ఎవరి వల్ల అవుతున్నాయి? ఎందుకు? ఒక క్రూడ్ ఆయిల్ అనేది మనం కొనేది మానేస్తే వాళ్ళు అనేది మనకి టారిఫ్ తగ్గిస్తారా? ఇక్కడ అసలు మ్యాటర్ క్రూడ్ ఆయిల్ కాదండి. మన ఇండియా 2014 ఆర్ 15 10th ప్లేస్లో ఉండింది తెలుసా? జీడిపిలో 10th ప్లేస్, లిటరల్లీ 10th ప్లేస్. ఇప్పుడు మనం ఏ ప్లేస్లో ఉన్నాం తెలుసా? మన ఇండియా టాప్ థర్డ్. మనది టాప్ లార్జెస్ట్ ఎకానమీ మన ఇండియా. ఇప్పుడు మీకు ఒక పాయింట్ లైట్ వెలిగిండాలి. ఇదే మన ఇండియా టాప్ 10 నుంచి థర్డ్ ప్లేస్కి వచ్చింది కదా, ఇది ఎక్కడో ఈగో హర్ట్ చేస్తుంది. ఎవరికి? యూకి. యూ అండ్ వెస్ట్కి, మొత్తం వెస్ట్కి. కొన్ని ఉన్నాయి మన సపోర్టింగ్ కంట్రీస్. కాకపోతే ఒక్క మాట నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, దీని ద్వారా మనం బ్యాలెన్స్ అయితే చేస్తున్నాం, న్యూట్రల్గా అయితే ఉన్నాం. కాకపోతే ఒక్క విషయం, మన దేశంలో మన నేషన్ ఫస్ట్, మన నేషానికి మనం విలువ ఫస్ట్ ఇవ్వాలి. 50కి ఈగో సాటిస్ఫై అవ్వాలా? ఇంకా ఏం చేస్తాడు మన ట్రంప్ గారు? ప్రెసెంట్ అయితే నిన్న పుతిన్ గారు వీడియో పెట్టారు కదా, పుతిన్ గారు అయితే తగ్గేదేలే అంటున్నారు. ఇప్పుడు ఇండియా మీద టారిఫ్ పెంచితే 75 చేస్తారు, 100 చేస్తారు. చైనా విషయంలో ఏమైంది? 135, 175. చైనా ఏం చేసింది? తిరిగి వేసింది మళ్ళీ అమెరికా మీద టారిఫ్. లాస్ట్కి ట్రంప్ గారు ఏం చేస్తారు? చైనా ఎప్పుడైనా గుండెనకండి ఏం చేస్తుందంటే ప్రతి ఒక్కరి వీక్నెస్ పట్టి పెట్టుకుంటుంది చైనా అనమాట. ఏం చేయాలి, ఏమి, ఎక్కడ, ప్రతి ఒక్క విషయం చైనాకి తెలుసు అనమాట. చైనాని అందుకే ఒకప్పుడు అనేవాళ్ళం చైనా ప్రొడక్ట్సా అంత క్వాలిటీ ఏమనేది కాదు. ఇప్పట్లో ఎవరైనా ది వరల్డ్ క్లాస్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? ఫస్ట్ వాళ్ళు చైనాకి విజిట్ వెళ్ళేసి వస్తారు తెలుసా మీకు? ఈవెన్ అంతెందుకండి, చైనాలో లేబర్ కాస్ట్ ఎంత తక్కువ అంటే అంతెందుకండి. ఈ నడుమలో ఒక మేమ్ ట్రెండింగ్ వెళ్ళింది తెలుసా మీకు? బైకాట్ చైనా ప్రోడక్ట్స్ అని. అది కూడా చైనా వాళ్ళు ఏం చేశారు తెలుసా? వాళ్ళ యొక్క టీషర్ట్స్ మీద ప్రింట్ చేశారు బైకాట్ చైనా. అది వాళ్ళే సేల్ చేశారు మళ్ళీ చైనా వాళ్ళే. అలాంటి తెలివి ఉండేవాళ్ళండి చైనా వాళ్ళు. వాళ్ళతో అమెరికానే ఓడిపోయింది లాస్ట్కి. 35%, 30% టారిఫ్ దగ్గరకు వచ్చి మిగిలిపోయింది ఎవరు? అమెరికా. అమెరికా 100 వేసింది, 150, 175, 200. లాస్ట్కి ఏమైంది? తిరిగి వాళ్ళు రిటాలియేట్ అయ్యారు. మన ఇండియా రిటాలియేట్ అవ్వలేదు, ఎందుకంటే మనము ఇరుక్కుపోయాం మధ్యలో. ఐ హోప్ ఫ్యూచర్లో కూడా మనం వన్ ఆఫ్ ద ఇండిపెండెంట్ కంట్రీ, అంటే ఇప్పటికి మనదేమో డెమోక్రటిక్ కంట్రీనే, కాకపోతే కొన్ని విషయాల్లో కొన్ని సైన్స్ చేసాము, డీల్స్ సైన్ చేసామన్నమాట. ఇవి ఇప్పుడు చేసింది అయితే కాదు, ఇప్పటికిప్పుడు నిలిచిపోవాలైతే అస్సలు జరిగే విషయం అయితే కాదు. ఫ్యూచర్లో ఐ హోప్ మనం కూడా ఒక మంచి స్టాండర్డ్ క్వాలిటీగా మెయింటైన్ చేసి మన ఇండియాని మనం ఇండిపెండెంట్గా ఎవరి మీద డిపెండ్ కాకుండా అవుతామని అనుకుంటున్నాం. లెట్ మీ నోట్ డౌన్ ఇన్ యువర్ ఒపీనియన్ కమెంట్ బాక్స్.